పీరియడ్స్‌లో పెయినొస్తుందా? సో, చాలా కామన్‌గా ఉంటది ఈ సింప్టమ్ అనమాట. సో, మెనార్‌కి అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా చాలా మంది పిల్లలు కూడా నాకు చెప్పే కామన్ కంప్లెయింట్ ఏంటంటే, "మేడం నాకు పీరియడ్‌లో చాలా సివియర్ పెయినొస్తుంది మేడం అసలు" అని. సో, చాలామంది ఇట్లా ఏం చేస్తారంటే ఇది చూసుకొని వెంటనే హార్మోన్స్ అనేవి స్టార్ట్ చేసేసుకుంటారు. సో, హార్మోన్స్ వాడకుండా పీరియడ్ పెయిన్‌ని ఎలా నేచురల్‌గా తగ్గించుకోవచ్చు? ఐ యామ్ డాక్టర్ శిల్ప, గిట్ ఫోర్ట్ లీడ్ హాస్పిటల్ భీమవరం. సో, పీరియడ్ పెయిన్‌ని నేచురల్‌గా మీరు తగ్గించుకోవటానికి మెయిన్ యంగ్ ఏజ్ వాళ్ళకి. సో, ఎందుకు పీరియడ్ పెయిన్? దానికి 2 రకాల కారణాలు. కంజెస్టివ్ డిస్మెనోరియా, స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాం. అంటే ఏంటంటే కారణం ఉంటది. కొంతమందికేమో ఫిజియోలాజికల్‌గా అంటే లైక్ పెద్ద మనిషి అయినప్పుడు వస్తదండి. తర్వాత వయసు పెరిగే కొద్దీ పెళ్లయ్యాక, ప్రెగ్నెన్సీ‌లు వచ్చాక కొద్దిమంది నేచురల్‌గా పోతది. లేదా కొంతమందికి కారణాలుంటాయి. లైక్ గడ్డలు కానీ, గర్భసంచి వాపు కానీ, ఎండోమెట్రియోసిస్ జబ్బు కానీ, సో ఇటువంటివి ఏమన్నా ఉంటే నేచురల్‌గా పోవండి. మనం వేరే ట్రీట్మెంట్. కానీ చిన్న వయసు పిల్లలకి మాత్రం నేను డెఫినిట్‌గా ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే హాట్ వాటర్ బ్యాగ్స్ చెప్తానండి. హాట్ వాటర్ బ్యాగ్స్ మీకు ఎక్కడైనా కూడా దొరుకుతాయి మెడికల్ షాప్‌లో. సింపుల్‌గా హాట్ వాటర్ బ్యాగ్స్‌లో హాట్ వాటర్ ఏసుకొని పొట్ట మీద పెట్టుకోండి. చక్కగా అది వేడంతా లాగేస్తది. ఆ పెయిన్‌ని తగ్గించేస్తది వితౌట్ ఎనీ టాబ్లెట్. సెకండ్ ట్రీట్మెంట్ వచ్చి మీకు కొత్తగా హీట్ ప్యాచెస్ అని వస్తాయండి. అంటే ప్యాచెస్ మీకు దొరుకుతాయి. సో, నా పేషెంట్స్‌కి నేను హీట్ ప్యాచెస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో, అది మీరు అంటించేసారనుకోండి త్రూ ఔట్ ద డే మీకు ప్యాచ్ అనేది బాడీకి పొట్టకు అతుక్కొని అది రిలీజ్ చేస్తూ ఉంటదనమాట. దానివల్ల పెయిన్ అనేది తగ్గుతది. సో, ఇది పని చేయకపోతే అప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్‌గా టాబ్లెట్ తీసుకోమంటాం. సో, ఈ 2 చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. చాలా పేషెంట్స్ యంగ్ ఫీమేల్స్ ఈ 2 ఫాలో అయితే నా పేషెంట్స్ చాలా మంది కూడా డిస్మోనోరియా లేదు మేడం బావుంది, బెటర్‌గా ఉంది అంటారు. వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ పెయిన్‌ని తగ్గించుకున్నారు. థాంక్ యూ.